ఇది గంగాళకూర పప్పు అండి. మా టెర్రస్ గార్డెన్‌లో వచ్చింది. చాలా బాగుంటుంది. ఇది లైట్‌గా పుల్లగా ఉండి జిగురుగా ఉంటుంది. ఇది గోంగూర పచ్చడిలాగా కూడా చేసుకుంటాము. ఇవాళ పప్పు చేస్తున్నాను. చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి. కాడలు కూడా వేసేసుకోవచ్చు. అన్నీ ఉడికిపోతాయి మెత్తగాను చక్కగాను. పోపు వేయించేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ పోపు వేయించేయాలి. వేయించేసిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఏవైనా పర్వాలేదు, బాగానే ఉంటుంది. తర్వాత గంగాయిలు కూడా అందులో వేసేసి కొంచెం ఉప్పు వేసి మగ్గ పెట్టేయాలి. బాగా దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు వేరే దాంట్లో మనం కుక్కర్లో పప్పు ఉడికించుకొని పెట్టుకుని ఆ పప్పు తీసుకొచ్చి కలిపేయడం. కొంచెం పసుపు, ఉప్పు అన్నీ వేసేసి మూత పెట్టేసి 2 నిమిషాల్లో మగ్గిపోతుందండి. ఇంత టైం పడుతుంది ఉడకడానికి. ఉడకపోవడం అదేం ఉండదు. గంగవాయిలు కూడా చాలా బాగుంటుందండి. లైట్ పులుపు ఉంటుందన్నమాట. బాగుంటుంది. ఇది బాగా మగ్గిపోయిందండి. దీనిలో పప్పు తీసుకొచ్చి కలిపేసాను. విడిగా ఉడికించుకున్నాను పప్పు. ఆ పప్పు కలిపేయడం అన్నమాట. ఇది పలుచగా చేసుకుంటేనే బాగుంటుందండి. అదే మునగకూర పప్పు అయితే కనుక పొడి పొడిలాడుతూ చేసుకుంటాము. ఇది పలుచగానే బాగుంటుంది. కావాల్సిన వాటర్ పోసుకుని ఎంత మనకి లూజ్గా కావాలో అంత లూజ్గా కలుపుకోవడం అన్నమాట. కొంచెం పలుచగానే చేస్తాను పప్పు. పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది కదా చక్కగాను. హెల్త్ కూడా మంచిది. కొంచెం కారం అన్నమాట. ఇది ఏంటంటే మెంతికారం వేస్తాను. మెంతికారం నేను చూపించానండి, ఆ వీడియో ఒకసారి చూడండి. మెంతికారం వేసుకుంటే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట, మామూలు కారం కన్నా. కొంతమంది ఏంటంటే ఇంగు కాకుండా